హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ సెకండ్ డేలో భాగంగా ఎలా అయితే భారత్ బ్యాటర్లు మొదటి రోజున పూర్తి ఆధిపత్యాన్ని అయితే బంగ్లాదేశ్ పై చూపించారో అదే ఆధిపత్యాన్ని ఈ రోజు కొనసాగిస్తూ బౌలర్లు అయితే రెచ్చిపోయి బంగ్లాదేశ్ బౌలర్లను అయితే హడలెత్తిచ్చేసి కేవలం 149 రన్స్ కి అయితే వాళ్ళని ఆల్ అవుట్ చేయగలిగారు. సో దాంతో అయితే ప్రస్తుతానికైతే టెస్ట్ అయితే మన వశం అయిపోయే అవకాశమే ఉంటుందన్నమాట. నేను అనుకోవడం ఏంటంటే రేపే టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ విషయాలు పక్కన వచ్చేస్తే కనుక ఈ రోజు ఫస్ట్ డే ఓవర్ వ్యూ చూసుకుంటే కనుక మన వాళ్ళైతే 339 పరుగులు ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ ఓవర్ నైట్ స్కోర్ తో అయితే బరిలోకి దిగి 37 రన్స్ అయితే ఆడ్ చేయగలిగారు అనమాట ఇన్ 11.2 ఓవర్స్. సో దాంతో అయితే 376 రన్స్ అయితే మనం బంగ్లాదేశ్ వాళ్ళ మీద అయితే ఉంచగలిగాం అనమాట. సో వాళ్ళైతే టు ద రిప్లై లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 149 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగారు ఫర్ ద లాస్ ఆఫ్ 10 వికెట్స్ ఇన్ 47.1 ఓవర్స్. ఇంకా ఆ తర్వాత వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తూ మన వాళ్ళు అయితే ప్రస్తుతానికి 81 రన్స్ అయితే స్కోర్ చేయగలిగారు ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ ఇన్ 23 ఓవర్స్. సో దీంతో అయితే ప్రస్తుతానికి 308 రన్స్ హ్యూజ్ లీడ్ అయితే బంగ్లాదేశ్ వాళ్ళ ముందరైతే ప్రస్తుతం అయితే మనం ఉంచగలిగాం. ఇంకా అది కంటిన్యూ అవుతుంది. దగ్గర మన వాళ్ళైతే ఒక 400 రన్స్ ఒక లంచ్ సెషన్ అంతా ఆడేసి తర్వాత వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత ఏమైనా డిక్లేర్ ఇస్తారేమో చూద్దాం. ఆ విషయాలు పక్క నుంచి చేస్తే కనుక ఈ రోజు మ్యాచ్ ప్రోగ్రెస్ ఎలా జరిగింది అంటే చెప్పిందాం కదా ముందుగానే మనం అయితే 339 రన్స్ ఓవర్ నైట్ స్కోర్ అయితే బరిలోకి దిగారు. కాకపోతే అక్కడ డే స్టార్ట్ అయిన థర్డ్ ఓవర్ లో అక్కడ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా అయితే అవుట్ అయ్యారనమాట. యాక్చువల్ గా రాక్ స్టార్ ఈరోజు సెంచరీ వేసింటే బాగుండు, అన్ఫార్చునేట్లీ సెంచరీ అయితే మనం చూడలేకపోయాయనమాట. ఆ తర్వాత వచ్చేసి ఆకాశ్ దీప్ కి తర్వాత రవిచంద్రన్ అశ్విన్ కి ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చిందనమాట. కాకపోతే అది ఎక్కువసేపు అయితే నిలిచలేదనమాట. 17 రన్స్ ఆకాశ్ దీప్ స్కోర్ చేసి తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లోనే దొరికిపోయాడు. యాక్చువల్ అంటే తస్కిన్ అహ్మద్ ఆ లంచ్ సెషన్ వరకు ఏదైతే 4 వికెట్స్ వచ్చాయి కదా అప్పుడు వచ్చేసి 4 అవుట్ ఆఫ్ 3 వికెట్స్ అతనికి వచ్చాయనమాట. తస్కిన్ అహ్మద్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ చేశాడు ఫ్రమ్ బంగ్లాదేశ్ సైడ్. ఇంకా తర్వాత వచ్చేసి అశ్విన్ సెటిల్ అయి ఉన్నాడు కదా సెంచరీ చేసిన తర్వాత 113 రన్స్ మీద ఉన్నప్పుడు తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లోనే అతను కూడా క్యాచ్ అవుట్ అయితే వెనుదిరాల్సి వచ్చిందనమాట. ఇంకా చివరిలో అయితే బూమ్రా వికెట్ అయితే హసన్ అహ్మద్ అయితే సంపాదించేశాడు. సో ఇలా అయితే మనం అయితే 376 రన్స్ కి అయితే ఆల్ అవుట్ అయిపోయాం. ఇంకా టు ద రిప్లై లో చూసుకుంటే కనుక వెరీ ఫస్ట్ ఓవర్ లోనే బూమ్రా ట్రేడ్ మార్క్ తెలిసిందే కదా, అతను వచ్చాడంటే ఆన్ ద స్పాట్ ఉంటాడు. సో అందులో భాగంగానే తస్మాన్ ఇస్లాం అయితే ఫస్ట్ ఓవర్ లోనే లాస్ట్ బాల్ అయితే బౌల్ చేసి పంపించాడు. క్లీన్ బాల్ అనమాట, 2 పరుగులు మాత్రమే వేశాడు. ఆ తర్వాత వచ్చేసి చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది నజ్ముల్ హుసేన్ షాతో. తర్వాత వచ్చేసి జాకీర్ హుసేన్ మధ్యలో అయితే ఆ క్రమంలోనే సిరాజ్ చేసిన 4th ఓవర్ లో అనుకుంటా కదా జాకీర్ హుసేన్ అయితే యాక్చువల్ అంటే తప్పించుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే అక్కడ మన వాళ్ళైతే రివ్యూ తీసుకోలేదు. సో దాంతో అయితే జాకీర్ హుసేన్ అయితే బతికి బయటపడ్డాడని చెప్పొచ్చు. కాకపోతే అతనైతే ఆ ఛాన్స్ అయితే గ్రాప్ చేసుకోలేదు. ఎందుకంటే ఓ సైడ్ నజ్ముల్ హుసేన్ షాతో అంత ఇంత ఫ్లూయెంట్ గా కనిపించిన అతనైతే 3 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడనమాట. ఆకాశ్ దీప్ బౌలింగ్ అయితే ఆకాశ్ దీప్ వేసిన ఫస్ట్ ఓవర్ అయితే ఆఫ్ ద ట్రాక్ కనిపించిన అతనైతే సెకండ్ ఓవర్ నెక్స్ట్ వేసిన సెకండ్ ఓవర్ లోనే ఆన్ ద ట్రాక్ వచ్చాడు. తర్వాత వచ్చేసి 2 వికెట్స్ అయితే వచ్చాయి కదా. ఫస్ట్ వచ్చేసి జాకీర్ హుసేన్ 3 రన్స్ మీద ఉన్నప్పుడు అవుట్ చేసి ఆ తర్వాత వచ్చేసి వెరీ నెక్స్ట్ బాల్ మొమినుల్ గోల్డెన్ డక్అవుట్ అయితే తిరిగాడు అనమాట. సో 2 కూడా బౌల్ అనమాట. ఒకటి వచ్చేసి క్లీన్ బౌల్, ఇంకోటి వచ్చేసి ప్యారిస్ తగిలి వికెట్లు అయితే లేచిపోయాయని చెప్పాలి. సో దాంతో అయితే లంచ్ సెషన్ కి వెళ్లే లోపు వాళ్ళైతే 26 రన్స్ అయితే స్కోర్ చేయగలిగారు ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ ఇన్ 9 ఓవర్స్. ఆ తర్వాత లంచ్ కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళైతే క్విక్ సెషన్స్ లో అయితే 2 వికెట్స్ అయితే కోల్పోయారనమాట. నజ్ముల్ హుసేన్ షాతో అంత ఇంత ఫ్లూయెంట్ గా కనిపిస్తున్నాడు కదా. కాకపోతే సిరాజ్ బౌలింగ్ లో అయితే అతను అవుట్ అవడం, ఆ తర్వాత వచ్చేసి బుమ్రా ఓవర్ లో వచ్చేసి అక్కడ ముష్ఫికర్ రహీం అయితే అవుట్ అయ్యాడు అనమాట 8 రన్లు స్కోర్ చేసి. సో దీంతో అయితే వాళ్ళు 40 రన్స్ కి 5 వికెట్స్ కోల్పోయి చాలా డీప్ ట్రబుల్ లో ఉన్న టైంలో వాళ్ళకి ఏదైనా కొద్ది కలిసి వచ్చిన అంశం అంతో ఇంతో ఉందంటే లిట్టన్ దాస్ తర్వాత వచ్చేసి షకీబుల్ హాసన్ చేసిన పార్ట్నర్షిప్ అనమాట. ఎందుకంటే అక్కడ లంచ్ తర్వాత కొద్ది ఎండ పడుతుంది కాబట్టి అక్కడ ఈజీ టు బ్యాట్ అన్న టైంలో ఇంకా వికెట్స్ రావేమో అనుకున్న టైంలో నోవేర్ అక్కడ లిట్టన్ దాస్ ఉన్నట్టుండి స్వీప్ షాట్ ఆడడం, అతను రాంగ్ షాట్ ఆడడంతో రవీంద్ర జడేజా బౌలింగ్ అయితే అతనైతే అవుట్ అయ్యాడు అనమాట. సో 51 రన్స్ ఒక పార్ట్నర్షిప్ స్టాండ్ వచ్చిన తర్వాత వెనుదిరగాల్సి వచ్చింది అనమాట లిట్టన్ దాస్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో. తర్వాత వెంటనే షకీబుల్ హాసన్ కూడా సెటిల్ అయి ఉన్నాడు కదా, అతను కూడా 32 రన్స్ స్కోర్ చేసినాడు. అతను కూడా నెక్స్ట్ ఓవర్ లోనే రవీంద్ర జడేజా ఓవర్ లో అయితే అవుట్ అయ్యాడు అనమాట. సో దీంతో అయితే ఇంకా వాళ్ళ ఆశలు అయితే మొత్తం సన్నగిల్లాయని చెప్పాలి. 92 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా మనం అర్థం చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత మెహదీ హసన్ ఇంకో సైడ్ ఉండడంతో వాళ్ళైతే ఆ 149 రన్స్ దాకైతే రాగలిగారు అనమాట ఫర్ ద లాస్ ఆఫ్ 10 వికెట్స్ ఇన్ 47.1 ఓవర్స్. ఇంకా మనం బౌలింగ్ కార్డు చూసేసుకుంటే కనుక బుమ్రా అయితే అద్దరు కొట్టేశారు కదా, 4 వికెట్లు వచ్చాయి. తర్వాత సిరాజ్ 2, ఆకాశ్ దీప్ 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు అయితే వచ్చాయి. ఇంకా టు ద రిప్లై లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తూ మన వాళ్ళైతే 81 రన్స్ అయితే స్కోర్ చేయగలిగారన్నమాట ఇన్ 23 ఓవర్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఫస్ట్ లో అయితే అక్కడ యశస్వి జైస్వాల్ చాలా ఫ్లూయెంట్ గా స్టార్ట్ చేశాడు, 10 రన్స్ అయితే స్కోర్ చేశాడు ఫస్ట్ ఓవర్ లోనే. కాకపోతే ఆ తర్వాత వచ్చేసి రోహిత్ శర్మ ఎడ్జ్ రూపంలో అయితే దొరికిపోయాడు అనమాట. తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో 4 రన్స్ మాత్రమే స్కోర్ చేసి ఆ తర్వాత వచ్చేసి యశస్వి జైస్వాల్ కూడా కాసేపటికైతే అతను కూడా వెనుదిరగాల్సి వచ్చింది అనమాట. తర్వాత వచ్చేసి
విరాట్ కోహ్లీకి శుభ్మన్ గిల్కి ఒక 39 రన్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా 17 రన్స్ స్కోర్ చేసిన తర్వాత అక్కడ మెహదీ హసన్ బౌలింగ్ లో అయితే అతను ఎల్బీ రబీ రూపంలో అయితే వెనుదిరగాల్సి వచ్చిందనమాట. ప్రస్తుతానికి అయితే రిషబ్ పంత్ తర్వాత శుభ్మన్ గిల్ అయితే క్రీజ్ మీద ఉన్నారనమాట. సో ఖచ్చితంగా మనలో అయితే 400 రన్స్ దాకా లీడ్ ని తీసుకెళ్లి తర్వాత వచ్చేసి డిక్లేర్ ఇచ్చేసి బంగ్లాదేశ్ అయితే ఆల్అౌట్ చేసేస్తే కనుక ఈ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది సెకండ్ డే యొక్క హైలైట్స్ అయితే. తర్వాత థర్డ్ డే హైలైట్స్ లో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.